హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి తీరులో మార్పు వచ్చిందా? ఆయనకి తత్వం బోధపడిందా అంటే అవుననే సమాధానం పొలిటికల్ సర్కిల్స్ నుంచి వినిపిస్తూ ఉంది. ఎందుకంటే పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి కూడా ఆయన ఒకటే తీరు, నన్ను చూసి ఓటేయండి, నా బట్టే ఇతర నాయకులను చూసి గెలిపించండి అనేది తీరైంది. అయితే 2012లో ఆయన పార్టీ స్థాపించినప్పటికీ కూడా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఈ పార్టీ ఏర్పడడంతో కేవలం సింపతి గ్రౌండ్స్లోనే ఈ పార్టీ ఏర్పడిందనే ఒక వాదన తీసుకొచ్చారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అంటూ కూడా అప్పట్లో అవహేళన చేసిన పరిస్థితి. 2014 ఎన్నికలకు వచ్చేసరికి ఆయన ఒక గౌరవప్రదమైన స్థానాలు దక్కించుకున్నారు. 175 నియోజకవర్గాలకు పోటీ చేసి 68 స్థానాల్లో ఆయన విజయం సాధించారు. అయితే ఆ ప్రభుత్వంలో కొంతమందిని ఆపరేషన్ ఆకర్ష్ పేరిట 23 మందిని దాదాపు తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం, రకరకాలుగా ఆయన ఇబ్బంది పెట్టాలని చూసింది. తర్వాత 2019 ఎన్నికలకు వచ్చేసరికి ఒక రికార్డుకు సృష్టించారు. తెలుగు రాజకీయాల్లో ఒక రికార్డు సృష్టించారు. 51% ఓట్ షేర్తో దాదాపుగా 151 స్థానాలు ఆయన పోటీ చేసి విజయం, 175 స్థానాలకి 151 స్థానాల్లో విజయం సాధించి రికార్డు మెజార్టీ సాధించడమే కాదు, ఒక సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆయన బాటలు వేసుకున్నారు. దీనంతటికీ కారణం కనుక మనం విశ్లేషించుకుంటే కేవలం వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఒక్కళ్ళే దీని అంతటికీ కర్త, కర్మ, క్రియ. ఎవరు లేరు, కార్యకర్తలు లేరు, నాయకులు లేరు, ఎవ్వరు కూడా దీని వెనక కష్టపడింది లేదు. ఆయన సుదీర్ఘంగా నిర్వహించినటువంటి పాదయాత్ర కారణంగానే ఆయన అధికారం చేజిక్కించుకున్నారు. అయితే 2024 ఎన్నికలకు వచ్చేసరికి పూర్తిగా పార్టీ చతికిల పడింది. కేవలం 11 స్థానాలకి 40% ఓట్ షేర్ వచ్చినప్పటికీ 11 స్థానాలకే ఆయన పరిమితం అయ్యారు. మేమర్స్తో పాటు రాజకీయ విమర్శకులు, ప్రతిపక్షాలు అన్నీ కూడా ఆయన్ని టార్గెట్ చేసి రకరకాలుగా లెవెన్ రెడ్డి అంటాం, రకరకాలుగా ఆయన్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం చూసాం. అయితే ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు అంటే 2024 ఎన్నికలు గడిచిన తర్వాత దాదాపుగా ఏడాది పూర్తయింది. ఇటీవల ఆయన తరచూ బెంగళూరు వెళ్ళిపోవడం, అక్కడే నివాసం ఉంటున్నారని చెప్పిన విమర్శకులకు కూడా సమాధానం ఇస్తూ ఆయన తరచూ తాడేపల్లిలో సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. పార్టీ ముఖ్య నేతలతో ప్రతి 2-3 రోజులకు ఒకసారి ముఖ్యమైన సమావేశాలు నిర్వహిస్తూ ఒక ఒక ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఒక ఇంపాక్ట్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొన్ని కమిటీలను వేయాలి. ఈ కమిటీల ద్వారా పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టాలి అనేది ఆయన ప్లానింగ్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది దాదాపుగా ఈ ప్రక్రియ అంతా కూడా నెల రోజుల నుంచి జరుగుతూ ఉంది. ఇటీవల కాకినాడలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమం కూడా జరిగింది. రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ సమావేశంలో దాదాపుగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి, అంటే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి 35 అసెంబ్లీ సెగ్మెంట్లు, 5 పార్లమెంటు సెగ్మెంట్లకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, రీజనల్ కోఆర్డినేటర్లు, అదేవిధంగా మహిళా విభాగానికి సంబంధించిన వాళ్ళు, అన్ని శాఖలకు సంబంధించినటువంటి పదాధికారుల సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో ఒకటే, గ్రామీణ స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు, మొత్తం రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేసుకుని దీని ద్వారా పార్టీని బలోపేతం చేసుకుంటూ రానున్న ఎన్నికలకి ఇప్పటి నుంచే తమ సిద్ధపాటుని వ్యక్తం చేయాలనేది ఈ పార్టీ ప్రణాళికగా చెప్తా ఉన్నారు. అయితే దీని వెనుక ఇంకొక కోణం కూడా పొలిటికల్ సర్కిల్స్ నుంచి వినిపిస్తూ ఉంది. ఇప్పుడు మద్యం కుంభకోణం అనేది రాష్ట్రంలో చాలా హాట్ టాపిక్గా నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టూ ఉన్నటువంటి అత్యంత సన్నిహితులు, ఆయనకి వ్యక్తిగత కార్యదర్శిగా చేసిన వారు, ఇటువంటి వారిని కూడా సిఐడి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సిట్ అరెస్ట్ చేసింది. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఎవరనంటే ఒక అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి గారు అనే ప్రచారం జరుగుతూ ఉంది. చాలా వేల కోట్ల కుంభకోణం జరిగిన నేపథ్యంలో ఆయన అరెస్ట్ తప్పదు. ఆయన అరెస్ట్ గనక జరిగితే రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయనే దాని మీద పూర్తిగా అంచనా వేస్తూ ఉంది. దీనికి సంబంధించి కేంద్రం వద్ద కూడా పర్మిషన్ తీసుకున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కనుక ఖచ్చితంగా జరిగితే మాత్రం క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు ఉన్నప్పటికీ కూడా నిర్మాణాత్మకంగా పార్టీ లేకపోవడంతో ఈ కమిటీల మీద సింపతి అరైజ్ చేసే బాధ్యత పెట్టాలనే ఉద్దేశంతో ఈ కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉన్నారని పొలిటికల్ సర్కిల్స్లో ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు సింపతిని తీసుకొస్తుందా, లేదంటే ప్రభుత్వం చూపించేటువంటి సాక్ష్యాధారాలతో ఆయన మీద వ్యతిరేకత వస్తుందా అనేది కాలమే నిర్ణయించాల్సి ఉంటుంది. అయితే ఈ కమిటీల ఏర్పాటు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే ఒక యాజిటేషన్ చేయడానికి, లేదంటే ఒక నిరసన గళం వినిపించడానికి క్షేత్రస్థాయిలో ఇటువంటి పార్టీ కార్యకర్తలు, లేదంటే
కమిటీల ఆధ్వర్యంలో ఒక యాజిటేషన్ నిర్వహించేందుకు మాత్రం నిర్వహిస్తూ ఉన్నారు, ఈ ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ఈ కార్యాచరణ చేస్తూ ఉన్నారనే స్పందన అయితే వినిపిస్తూ ఉంది. దీని మీద రానున్న రోజుల్లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అరెస్ట్ అయితే ఏ విధంగా ఉంటుందనేది మనం రానున్న రోజుల్లో వేచి చూడాల్సి ఉంటుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.